నేను బయటకు వచ్చరికి ఇలా ఎవరు ఉండకూడదు, అర్థమైనా? 2 ఆ మిగిలిన 3 అమ్మాయిలు, వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి. పోనీ వైజాగ్లో మిస్సింగ్ కేసెస్ అన్ని తీసి ఇన్వెస్టిగేట్ చేస్తే? పర్ ఇయర్ ఏపీలో 5,000 పైగా మిస్సింగ్ కేసెస్ ఉంటాయి. ఎప్పుడు జరిగిందని తెలియకుండా ఎన్ని కేసులు చెక్ చేస్తాం? ఫూలిష్ ఐడియా అది. ఏజ్ గ్రూప్ 25 to 35, జెండర్ ఫీమేల్. ఈ 2 క్రైటీరియా అప్లై చేస్తే నేరో డౌన్ చేయొచ్చు కదా అని అడిగాను. యూ డోంట్ హ్యావ్ టు ఓవర్ రియాక్ట్. అభి, యప్. ఈ టోసో నడువు ఏరియా అక్కడ ఏమైనా సర్జికల్ ఇంప్లాంట్స్ ప్రొసీజర్స్ ఏమైనా జరిగాయేమో కనుక్కో. ఇందులో ఎలాంటి ఫైండింగ్స్ కానీ సర్జికల్ ఇంప్లాంట్స్ కానీ ఎలాంటి స్టడ్స్ లేవు. ఈ సీరియల్ కిల్లర్స్ మైండ్ సెట్ ని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం మిస్టర్ కృష్ణదేవ్. వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ప్రపంచాన్ని చూస్తే గానీ ఇలాంటి వాళ్ళ బిహేవియర్ కి జస్టిఫికేషన్ అర్థం కాదు. రజిత, యా సంజన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్స్ మేము. రండి. నేను సంజన ఈ హౌస్ షేర్ చేసుకుంటున్నాం సార్. లాస్ట్ 3 years నుంచి 20,000 రెంట్ ఒకళ్ళమే పే చేసుకోలేక సగం సగం షేర్ చేసుకుంటున్నాం. ఎక్కువగా ఏం మాట్లాడుకోం సార్. కంటిన్యూ, క్యారీ ఆన్. ఎక్కువగా ఏం మాట్లాడుకోం సార్. తన పని తనదే, నా పని నాదే. టైమింగ్స్ కూడా పెద్ద మ్యాచ్ అయ్యేవి కాదు కాబట్టి పెద్దగా కలిసే వాళ్ళం కాదు సార్. ఇక్కడ ఉండడమే చాలా తక్కువ సార్. మేబీ తనకి బయట వేరే ఫ్రెండ్ సర్కిల్ ఉందనుకుంటా. ఇంటికైతే ఎవరు వచ్చేవారు కాదు సార్. సార్ సార్ అది నా రూమ్ సార్. అవునా? ఆయన అంతేలే, మీరు చెప్పండి. నేను ఇంట్లో ఉండడమే తక్కువ సార్. రోజు వర్క్ నుంచి ఇంటికి రావడానికే నాకు లేట్ అయిపోతుంది. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. జస్ట్ ప్లేస్ అఫోర్డ్ చేసుకోవడానికి షేర్ చేసుకుంటున్నాం అంతే. రజిత, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంటా. ఎస్ సార్. లోపల చూసా, మంచి కలర్ ఉన్నాడు. ఎక్స్ట్రా పని లేదు, రాసుకో. లాంజ్ ఓనర్ని కలవాలి. కార్తీక్ సార్, ఇది సంజనాది కాల్ రికార్డ్స్, మెసేజ్ లాగ్స్ చెక్ చేశాను. చెప్పేది పట్ల వినిపించేలా చెప్పు. వాట్స్ హ్యాపెనింగ్ కార్తిక్? మేడం, మీ హస్బెండ్ మీకు తెలియకుండా మీ వెనకాల పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ అని సంజనాన్ని గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. తనకి ఇష్టం లేకపోయినా ఫోర్స్ చేయడానికి ట్రై చేశాడు. What the fuck is wrong with you, Karthik? నువ్వు అందుకే మేడం, ఇంటికి కూడా రావట్లేదు. మేడం, ఏమవుతుంది? ఇద్దరు ఇంటికి వెళ్ళి కొట్టుకోండి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంట్లో ఉన్నాను ప్రూఫ్ ఉంది కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నాను. మీ ఫ్యామిలీ ఎక్కడుంటారు? ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటారు మ్యామ్. సంజన వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటారా? తన ఫాదర్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. తిను మాత్రం వన్స్ ఇన్ వైల్ వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి? ఏదో విలేజ్ పేరు చెప్పింది. సరిగ్గా గుర్తు చేసుకొని చెప్పు. ఎక్కడా? అనయ్య, ఇంకెంతసేపు? 5 నిమిషాలనా? తిక్కవనపాలెం. ఈ బిజీగా ఉన్న పబ్స్లో పబ్ స్టాంప్స్ మారుస్తుంటారు కదా, ఈ ఎంట్రీ ఫీజు ఎగ్గొట్టే బ్యాచ్ని కంట్రోల్ చేయడానికి. అవును సార్, నార్మల్గా అలా బిజీగా ఉండే పబ్స్లో చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం మీ స్టాంప్ ఎప్పుడు మార్చారు? అది బిజీగా ఉండే పబ్లో సార్, మా పబ్లో కాదు సార్, ఇక్కడ ఎవరికి ఎక్స్ట్రా పని లేదు సార్. రజిత, మీరు కొద్ది రోజులు వేరే ప్లేస్ చూసుకోండి. ఇక్కడ ఫారెన్సిక్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ ఏదో హడావిడి ఉంటుంది. ఏంటంట? సంజన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. హాయ్ సార్. పేరెంట్? కుమార్ సార్. ఎక్కడుంటావు? పక్కనే సార్, భోగాపురం. ఏం చేస్తుంటావు? డాడీ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాను సార్. వర్ష, ఈ డీటెయిల్స్ తీసుకో. ఎస్ సార్. నోరు తిరు. ఏంటి సార్? నోరు తిరు. దిగు. టిష్యూ ఉందా? దేనికి సార్? చూపు. అభి, లెట్స్ గో. మీ సార్ ఇలాగే అందరి నోట్లో పిన్నులు పెడుతూ ఉంటారండి. పేరు? కుమార్. రామగారు, కష్టపడి చదివించానయ్యా. కొట్టు నరికినట్టు నరికేశారు నా పెట్టు. తను లాస్ట్గా ఇంటికి ఎప్పుడు వచ్చింది రామగారు? నెల ముందు వచ్చింది. ఒక 2 రోజులు ఉందయ్యా. చాలా కేసెస్లో వీళ్ళు విక్టిమ్స్ ని వాళ్ళ సర్కిల్ నుంచే సెలెక్ట్ చేసుకుంటారు. అలా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ మీద ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్లీ తన సోషల్ సర్కిల్లో కొంచెం క్లోజ్గా వెతకండి. మీకు ఊర్లో ఎవరితో గొడవలు ఉన్నాయా? లేదా మీ అమ్మాయిని ఎవరైనా? లేవా? అయినా ఎందుకు చేస్తారా ఇలాగా? ఏం చేసిందయ్యా నా కూతురు? ఎవరి జోలికి వెళ్ళేది కాదు. పైకి రావడానికి కష్టపడ్డా కూడా తప్పారయ్యా. తల
తల నరకేస్తాను. తల నరకడం ఏదయ్యా, ఎంత నొప్పి పట్టుకుంటుంది ఆ చిట్టి తల్లికి. నా కూతురు మిగతా శరీరం ఎక్కడుందయ్యా? ఏం చేస్తున్నాడు వాడు దాంతో? నీకు దండం పెడతా, ఏదో ఒకటి చేసి నా కూతురు మొత్తాన్ని నాకు అప్పగించండి. ఆ చక్రియలే శుభ్రంగా చేసుకుంటా. చేద్దాం సార్. జనరలీ ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా స్టెమ్ అవుతూ ఉంటాయి ఇలాంటి డీవియంట్ బిహేవియర్స్. స్ట్రెస్సెస్ అంటారు వీటిని. ఈ స్ట్రెస్సెస్ మోస్ట్ డెఫినెట్లీ ఈదర్ యంగ్ ఏజ్లో కానీ ఆర్ అడాలసెంట్ ఏజ్లో కానీ జరుగుంటాయి. ఈ అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయి పేరు రాఘవుడు. పక్కనే బ్రాహ్మణపల్లిలో ఉంటాడు. మా రాఘవుడు ఏమైనా తప్పు చేశాడా అయ్యా? పని చూడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వైజాగ్లో పనిచేస్తున్నాడండి. వైజాగ్లో ఇంటి అడ్రస్, ఆఫీస్ అడ్రస్ రెండూ రాసి ఉండే, ఫోన్ నంబర్ కూడా. వీళ్ళని హౌస్ అరెస్ట్ లో పెట్టి రాత్రి దాకా. ఫోన్ తీసేసుకో, ఎవరికి ఫోన్ చేయకుండా చూడు. అభి, కేడి నీకు అడ్రస్ పంపిస్తాను. అక్కడ రాఘవుడు అని ఒకడు ఉంటాడు. వాడి మీద ఒక కనీసం ఉంచు. మన ప్రొఫైల్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతున్నాడు. యా ఇల్లు ఎక్కడ? అదే ఇంకా రాలేదాడు. నువ్వు ఇక్కడే ఉండవచ్చు. Let's break it. ఎక్స్క్యూజ్ మీ. ఫీలా సైజ్ 9. వీటిని జాగ్రత్తగా లూమ్నాల్ టెస్ట్ చేయించండి. బ్లడ్తో కాంటాక్ట్ అయిందో లేదో చెక్ చేయండి. యూ గైస్ హెడ్ టు ఫోరెన్సిక్స్. నేను రాఘవుడిని తెస్తాను. ఏం కావాలి సార్? ఇక్కడ రాఘవుడు ఎక్కడ? పైన ఉన్నారు సార్. చెప్పేది వినండి త్వరగా, ఫస్ట్ ముందా పని చేయండి. సీను వెనకాల జాగ్రత్త. లోడ్ కింద నుంచోకండి రా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? చెప్తుంటే అర్థం కాదు. సీను వెనక లోడుని చూసుకో. అదేరా. రాఘవుడు ఎవరు? నీతో మాట్లాడాలి పద. ఎక్కడికి? చల్ల బయట మాట్లాడుకుందాం పద. డాడీ, నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారా? హలో 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 రాఘవా, రాఘవా. ఏయ్, ఆగు ఆగు.
అన్న 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 ఆడెవడో చంపేస్తున్నాడు చూడన్నా అన్న. పోలీస్ పట్టు పోలీస్ పట్టురా